श्री 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 त्रिदंडी अष्टाक्षरी संपत् कुमार रामानुज जीएल स्वामी श्रीमद अष्टाक्षरी पीठम यूट्यूब चैनल की स्वागतम। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। కదా ఏ పనికైనా కర్త కారయిత చ సహా పరమాత్మ అనుకుంటే తప్ప అవి క్రియారూపం దాల్చదు. ఏదైనా ఆటాడు తల్లి వ్రతం చేయడానికి కాశ్యాయని వ్రతం మూలం. గోపికలంతా కృష్ణుడంటే వాడికి చాలా భక్తి. వాళ్ళందరికీ కృష్ణుడే ఫ్యాన్ కదా. కృష్ణుడు కోసమే వాళ్ళంతా జీవించారు. అయితే లోకంలో ఒక ఆడ మనిషి ఒక మగ మనిషిని ప్రేమిస్తేనో పదే పదే ఆ వ్యక్తిని గురించి మాట్లాడితేనో అది అపప్రద. కానీ గోపికలందరూ పదే పదే కృష్ణుడి గురించే మాట్లాడుకుంటారు. కృష్ణుడి ఫోటోలే ఉంటాయి వాళ్ళ ఫోన్లో. కృష్ణుడికే మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. కనుక చూసేవాళ్ళందరికీ కృష్ణుడికి వీళ్ళకి మధ్య ఏదో ఉంది. సహజమే కదా. వాళ్ళంతా వయసు అప్పుడు సుమారుగా 7 ఏళ్ళు 8 ఏళ్ళకి ఏముంటుందండి. అయినా కృష్ణుడితో మాట్లాడటానికి ఊళ్ళో ఎవరికి ఇష్టం లేదు. మగవాడు మాట్లాడుతుందా కుదరదు. మేమ్మాయి తక్కువ ఇప్పుడే మేమ్మాయి అక్కడే ఉంది. ఇలా అందరూ ఇలా మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళందరిలో ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆడపిల్లలతో ఉండి ఎగబడిపోతున్నారు కృష్ణుడి దగ్గరికి. కృష్ణుడిని అనడం కంటే మన పిల్లల్ని మనం కట్టడి చేయడం చాలా అవసరం అని అనుకుని వాళ్ళందరూ ఒక మాట మీద గోపికలందరినీ తీసుకెళ్ళి అండర్ గ్రౌండ్లో పెట్టారు. కృష్ణుడితో మాట్లాడడానికి వీల్లేదు, కృష్ణ అనడానికి వీల్లేదు. అందరికీ పాపం ఫోన్లు కట్టి తీసుకెళ్ళి అండర్ గ్రౌండ్లో పడేశారు. ఇది నైట్ జరిగిపోయింది. తెల్లవారిన తర్వాత మన కృష్ణయ్య ఏ సందులోకి వెళ్ళినా ఆయన ఫ్రెండ్సే, కానీ ఎవరు కనపట్టలేదు. ఏమయ్యారు? ఈ వీధిలో ఒక 5-6 ఉన్నారు మన వాళ్ళు, ఎవరు కనపట్టారు. పక్క వీధిలోకి వెళ్తే అక్కడ కనపట్టలేదు. మొత్తం నంద బ్రజమంతా వెతికారు. ఎక్కడా ఆయన లేడీ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ కనపడతారు. అంతా ముసలమ్మలే కనపడుతున్నారు. కృష్ణుడి ధర్మానం వచ్చింది. సంథింగ్ గోయింగ్ రాంగ్. ఈ ఊళ్ళో ఏదో జరుగుతోంది. ఏమై ఉంటారు బహుశా? ఏవో కూడా ఆలోచన చేసాడు, కానీ అందుబట్టలే. 2 నాడు 4 నాడు చూశాడు. ఓ ఏదో వీళ్ళందరినీ నన్ను దూరం చేయడానికి గొల్ల పెద్దలు చేసినటువంటి పెద్ద బలగం అని స్వామికి అర్థమైంది. అయినా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కట్టడి చేసుకున్నారు. మనకేమిటి కనుక అనుకున్నాడు స్వామి. అలా సంవత్సర కాలం దాచిపెట్టే కృష్ణుడి మనసుకి బాధ కలిగి భగవంతునికి కష్టం కలిగితే ప్రకృతి పులకించదు, ప్రకృతి ఫలించదు.
అలాగే భగవద్భక్తులైనటువంటి వారి కష్టం కలిగిన సమాజానికి మంచి జరగదు. వర్షాలు లేవు, పాడి పట్ట లేదు, అంత కొరత. నిన్నటిదాకా ఇసుక కొరత అన్నారు, మొన్నటి నుంచి ఉల్లిపాయల కొరత అంటున్నారు. సమాజంలో అన్ని కొరతలే. భగవంతునికి ఇష్టం లేకపోతే అలాగే జరుగుతాయి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలానే జరిగింది. వర్షాలు లేవు, పాడి లేదు, పంట లేదు, గొర్రెల జీవనం లేదు. అందరూ కూడా పాలు పెరుగు అమ్ముకుని జీవించేవాడు. నల్ల ప్రజ దుర్భిక్షమైపోయింది. అందరిలో ఒక తెలియని బాధ. ఎన్నాళ్ళులాగా ఇప్పుడు మన వాళ్ళు ఎవరిని ఆలోచన చేసినా ఏమంటే జిఎస్టీ వచ్చింది, మాకు ఇబ్బందిగా ఉందండి, నోట్లు రద్దు దగ్గర నుంచి డబ్బు కనబడలేదు చెప్తూనే ఉన్నారు కదా. ఇలాగా ప్రపంచమంతా ఆర్థిక మాంద్యమే. ఏం చేయాలి? ఇలాంటి అవస్థ పోవాలి అంటే నేను సమాజంలో ఎప్పుడైనా ఒక కష్టం కలిగితే ఆ కష్టం పోవడానికి ఏదో కొంత మనం ఉపశమనం చూసుకోవడానికి చేయాలి కదా. గొర్రె పెద్దలందరూ కూడా మంచి సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళారు. అయ్యా, వర్షాలు పట్టలేదు, ఈ సంవత్సరం అయినా బాగుందా? పంచాంగం చూపిస్తాం కదా. మనం ఉత్తగా అయ్యగారికి ఎప్పుడు దండం పెట్టాం. ఏదైనా చిన్న తేడా వస్తే అయ్యగారికి దండం పెట్టాం. అయ్యగారు కొద్దిగా చూడండి, నా పేరు చూడండి అంటాం కదా. అలా గొర్రె పెద్దలంతా పెద్దల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏం చెప్పారంటే, నాయన దైవ దూషణ జరిగింది, భగవంతునికి అపచారం జరిగింది కనుక ఇప్పట్లో వర్షాలు వచ్చే అవకాశం లేదు. మీకు మంచి రోజులు ఎక్కడ కనపట్టలేదు చెప్పారు. అయ్యా, మీరు అలా అనకండి, మీరు ఏదైనా చేయమంటే పూజలు చేస్తాం అంటే ఆ పూజలు వ్యవహారాలన్నీ ఏమైనా చేయాలంటే కృష్ణ పరమాత్మను అడగండి. ఆయన అన్ని విద్యలు తెలిసినవాడు. 64 రోజుల్లో 64 విద్యల్ని సాందీప మహాముని సన్నిధానంలో అధ్యయనం చేసినటువంటి మహానుభావుడైన కనుక ఇలాంటి దుర్భిక్షం జరగాలంటే ఏం చేయాలో ఆ స్వామిని మీరు అడగండి అని చెప్పారు. కానీ వీళ్ళందరికీ మొహం చెల్లలేదు. మనం కృష్ణుడి మీద అనుమానంతో ఇంత వ్యవహారం చేశాం, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కృష్ణుడి దగ్గర పెడతాం? అయినా జీవనం సాగాలి కనుక, ప్రకృతి పొలగించాలి కనుక మానవ ప్రయత్నంగా మళ్ళీ మనం ఏదో ఒకటి చేయాలి అని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టారు. వీళ్ళు వెళితే ఆయన నాకేం తెలియదండి, ఏదో మా నాయన బాగా సంపాదించాడు, మా అన్నగారిని బాధ్యతగా చూసుకుంటున్నారు, నేను వేటికి తిరగడం బజారు తిరగడం కనుక ఇలాంటి వ్యవహారాలు ఏది నాకు తెలియవు అన్నట్టు అర్థమైంది. వాళ్ళు కడుపులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నాడు కృష్ణుడు అని. స్వామి, ఇది దండం పెడతాం, క్షమించండి, ఈ సమాజాన్ని మీరే బాగు చేయాలి, మా అందరికీ మీరే జీవన ఆధారం, మీరు ఏదైనా ఒక పరిష్కారాన్ని చూపించమని కృష్ణుడిని వీళ్ళు ప్రార్థన చేస్తే మీమాంసా శాస్త్రంలో హోళాధికరణము అని ఒక అధికరణం, ఆ అధికరణ ప్రకారంగా వివాహం కావలసినటువంటి పిల్లలు మార్గశిర మాసంలో శ్రద్ధగా భక్తితోటి నియమనిష్టలతోటి కాత్యాయని వ్రతం చేస్తే తప్పనిసరిగా మంచి వర్షాలు పడతాయి, సకాలంలో భూమి పులకిస్తుంది, అన్ని జీవరాశులకి ప్రాణాధారమైనటువంటి అన్నం లభిస్తుంది అని స్వామి చెప్పారు. అలాగే నాయన, నువ్వు ఎప్పుడైతే అప్పుడు చేస్తావు, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తావు అంటే మార్గశిర మాసంలో చేయండి, శుక్లపక్షంలో ప్రారంభం చేయండి అని చెప్పి వెంటనే గొల్ల పెద్దలంతా అండర్ గ్రౌండ్ లో వచ్చినటువంటి గోపికలందరినీ కూడా బయటికి తీశారు. అమ్మా, కృష్ణ పరమాత్మ ఎలా చెప్తే అలా మీరంతా కూడా
తెల్లవారుతామని లేచి తన్నీళ్ళు స్నానం చేసి సమాజానికి మంచి జరగాలి అని వ్రతం చేయండి. స్వామి ఎలా చెప్తే అలా చేయండి అంటే వీళ్ళు మేము చేయం, కృష్ణుడితో మేము మాట్లాడం, మాకెందుకు మాట్లాడి మీ అందరి చేత జైలు పెట్టించుకోవడానిక, మాటలు పట్టానిక అని వాడు కొంచెం గణాలు లేపారు. తల్లి మా తప్పైపోయింది, మా అజ్ఞానంతో మిమ్మల్ని అనుమానించాం, దానివల్ల ఇంత అవస్థలను భరిస్తున్నాం. భగవద్భక్తులైనటువంటి వారిని ఎప్పుడు కూడా నింద చేయరాదు. దోషమున్నా దోషాన్ని దోషంగా మనం చెప్పకూడదు, మన చెవులతో వినకూడదు. వింటే ఆ పాపం మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మన వాక్కుతో పరిగితే ఆ ట్రాన్స్ఫర్ నీ అకౌంట్లో స్థిరంగా ఉండిపోతుంది. కనుక ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. దైవ భక్తుల జోలికి వెళ్ళచ్చు. మాకు తెలియక ఏదో చెప్పుడు మాటలు విని ఇలా చేశాం, మీకు స్వాతంత్ర్యం వచ్చేసింది ఈవేళ ఆగస్టు 15 అని వాళ్ళందరినీ బయటికి తీశారు. వాళ్ళందరూ హాయిగా కృష్ణుడి దగ్గరకు వచ్చి స్వామి ఇలా చేయండి అని చెప్తే ఆనందంగా మార్గశీర్ష శుక్లపక్షంలో ఈ వ్రతాన్ని వారు ప్రారంభం చేశారు. వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. మార్గడి తింగళి మది నిరైందనన్నాడా, ఎంత మంచి రోజులండి. స్వామి సన్నిధానంలో కూర్చోవడం కంటే లోకంలో మంచి కూడా ఉంటుందా? ఎంత మంచి, ఇలాంటి మంచి రోజు ఒకటి వస్తుంది అని మనం ఎప్పుడు అనుకోలేదు. ఆకాశంలో చంద్రుడు మంచి కాంతిని ఇస్తున్నాడు, పెద్దల మనసు బాగా చల్లబడింది, మనం భగవంతుని సన్నిధానంలో చేరాం, ఎంత మంచి రోజు అని వాళ్ళందరి యొక్క ముఖాలలో కాంతి బాగా ఉంటుంది, ఆనందం కాంతి. ఇది అనూహ్యంగా జరిగినటువంటి. ఏ పెద్దలైతే కృష్ణుడితో మాట్లాడద్దు అంటే తండ్రి గారి దగ్గర లేనప్పుడు చాటుకుంటా కృష్ణుడితోటి ఏ మొదల చాటునో ఏ గడ్డివాముల చాటునో అలా మాట్లాడుకునేటువంటి వాడు ఈవేళ బాహాటంగా చంద్రుడు ఆకాశంలో ఉన్నప్పుడు ఆ చంద్ర కాంతిలో భగవంతుడితోటి ధైర్యంగా మాట్లాడుకునేటువంటి ఒక మంచి రోజు కలిగింది. ఇది ఎంత మంచి రోజు, ఈ రోజుని జీవితంలో మర్చిపోగలమా అనుకునేటట్లుగా వాడు అంత చేరి కృష్ణానుభవాన్ని చేసేటువంటి అద్భుతమైన రోజు మార్గశీర్ష మాసం శుక్లపక్షం. పెద్దల అనుమతి లభించినటువంటి పుణ్య దివసం ప్రారంభమైంది ఈ వ్రతం. మది నిరైందనన్నాడా, నీరాడపోదువి పోదువినో నేరడై. రండి మీరంతా, ఎవరెవరైతే స్నానవ్రతం చేయాలి అనుకున్నారో అందరూ రండి అని ఆనాడు తల్లి. ఆనాడు గోపికలంతా కృష్ణానుభవాన్ని అనుభవిస్తూ ఎలా ఒకచోట చేరి వ్రతాన్ని చేశారో అలాగే మనం కూడా చేద్దామండి అని అన్నాడు తల్లి. నీరాడపోదువి, స్నానవ్రతం చేసేవారంతా రండి అని పిలిచారు. దీనికి స్నానవ్రతము అని పేరు. మేము 30 రోజులు ఇక్కడ ఉంటాం. మీ అందరూ మమ్మల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. స్వామి చేత ఎప్పుడు చెప్పించుకోవాలి. వినడమే మీకు వ్రతం. మా యొక్క వాక్ వైభవంలో మీరంతా స్నానం చేయాలి. భగవద్ అనుభవంలో మునగాలి. స్నానం కనుక స్నానం చేయడం పెద్దగా ఇష్టం ఉండదు మాకు చిన్నప్పటి నుంచి కదా. పిల్లలు నీళ్ళు వస్తారా రా, వాటినట్ట కూడా ఒప్పించామనుకోండి మళ్ళీ నీళ్ళలోంచి బయటికి రాడు కదండి. కనుక స్నానం చేయడానికి ముందు రాడు, స్నానం చేయడానికి వచ్చిన తర్వాత నీళ్ళలో ఇంకా పోతుంది. ఆ అనుభవం పసివాడికే తెలుసు. మనం స్నానం చేయడం అంటే భగవద్ అనుభవాన్ని అనుభవించుకుంటా. సాధారణంగా వచ్చి కూర్చోవాలంటే శరీరం ఒప్పుకోదు.
ఒప్పుకుంటే ఈ కళ్యాణ మండపం సరిపోతుందా? చాలా పాప రాని వాళ్ళందరికీ ఎందుకు రాలేదు అంటే ఆయన స్వామి చెప్పేది నాకు తెలియదు. ఓ టీవీ ముందు కూర్చుంటే బోర్డు సంగతులు కదా. కానీ గురువుల దగ్గర కూర్చుని భగవద్ అనుభవాన్ని అనుభవిస్తుంటే కలిగే ఆనందం రుచి తెలిసిన వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతసేపైనా కూర్చుంటారు. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. మా ఊళ్ళో 2 గంటలు చెప్తే ఏంది కూసేపే చెప్పాడు స్వామి. కూసేపా 2 గంటలు చెప్తే కూసేపే చెప్పాడు స్వామి. వద్దుపోదామా అంటే వేరే ఒక అలవాటు అయింది వాడు. అలవాటయ్యి గురుగారి దగ్గర ఎంతసేపు కూర్చున్నా ఇంకా చెప్తూనే ఉండాలి. ఆ రుచి మనస్సుకి వినడంలో కలగాలి. దీనికి స్నాన భగవంతుని కళ్యాణ గుణములు పారేటువంటి తీర్థము లాంటివి. ప్రవహించే తీర్థంలో స్నానం ఎంతసేపు చేసినా తృప్తి తీరదు కదండి. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. కళ్యాణ గుణ సాగరుడు పరమాత్మ. ఆయన అనంతమైన గుణాలను ఎంత అనుభవించినా అనుభవించాలి. అలాంటి వాళ్ళంతా రండి అని మన మాట పిలిచింది. నీరాడ పోదువి పోదుకునో నేరళ్ళై. వీళ్ళందరూ ఎలాంటి వారు? దివ్యమైనటువంటి అలంకారం చేసుకున్నవారు. గోష్ఠికి వచ్చేటప్పుడు చక్కగా అలంకారం చేసుకుని రావాలి. నిద్రమోహంతో రాకూడదు. మేము 2001 నుంచి వివిధ ప్రాంతాల్లో చేస్తున్నాం ధనుర్మాసం. సంవత్సరానికి ఒక చోట. విజయనగరంలో వాడు చేసినంత ముచ్చటగా ఎక్కడ చూడలేదు. నిజంగా చెప్పుకోవాలి. వాడు సంప్రదాయ నిష్ఠ గరిష్ఠులు. చక్కటి అలంకారం చేసుకొస్తారండి. ఒక్కొక్కళ్ళు ఒక 150 కాసులు బంగారం వేసుకొస్తారు. లేడు చక్క స్వరూపం పెట్టుకుంటారు. అన్ని ఉన్న నగలని అందరికీ ఉంటాయి. కానీ పెళ్లిళ్ళప్పుడు మాత్రమే వేసుకుంటారు మీరు. కానీ నగలప్పుడు కాదండి. పెరుమాళ్లకు చూపించడానికి నగలు వేసుకోవాలి. కృష్ణయ్య నేను బాగున్నానా, కొంచెం డెకరేషన్ మార్చమంటావా? ఆయనకి చూపించాలి మీ అందం. అంతేగాని పెళ్లిల్లో వీడియోలో చూపించడానికి కాదు. సరే ఎందుకంటే మించి ఇంకా ఎక్కువ ఏదో 1 గ్రామ్ గోల్డ్ ఆ నగలు ఎక్కువైపోయి పోనీ ఏదో ఒక నగలు వేసుకోండి. స్వామికి చూపించండి. స్వామి అందంగా ఉన్నానా? ఇప్పుడు మేము చూడండి 12 బొట్లు పెట్టుకున్నాం. ఎవరి కోసం? వాడి కోసం. ఈ సన్యాసి మొహం చూడాలంటే ఆయనకి ఇష్టం ఉండదేమో అని కాస్త బొట్లు ఇంటి పెట్టి దగ్గర పెట్టాను. అక్కడేమో స్వామి అని ఇంత ప్రయత్నం ఆయనకి నచ్చాలి. మన ఆటాడమ్మ వారు ఏం చేసింది? భగవంతుని కోసమని అల్లినటువంటి ప్రియాడు వారిని మాలికను తాను వేసింది. ఓ స్వామి ఎలా ఉన్నావు? నువ్వు బాగున్నావా? నేను బాగున్నా అని భగవంతునికి చూపించింది ఆవిడ. నాకంటే నువ్వు బాగున్నావా, నీకంటే నేను బాగున్నానా అని భగవంతునితో మాట్లాడుతూ ఆయన మాలికను కాకు ధరించి ఒక్కసారి చూసుకుని రైట్ వేసుకో ఆయనకి సమర్పించి ఆయన వేసుకుని ఆయన ఆలోచించు. నాకంటే ఆవిడ వేసుకుంటేనే బాగుంది అనుకున్నాడు స్వామి. అందుకనే రోజు ఆవిడ వేసుకున్న వారికినే తనకు ఇష్టమయ్యి ఒకనాడు పెరియాడు పెరుమాళకు సమర్పించడానికి మాలిక సమర్పిస్తూ ఉంటే ఇంత పెద్ద వెంట్రుకొచ్చు. పూలమాలిక వెంట్రుక ఎక్కడి నుంచి వచ్చింది? నాకా చిన్న పిలక ఇంతదే కదా, కానీ ఇంత ద్వారా ఎలా వచ్చింది? బహుశా మా అమ్మాయి ఏమన్నా వేసుకుందా అనుమానం వచ్చిందా? ఆ మాలిక వేసుకొని పెరుమాళకు వేయకుండా అయ్యో ఈవేళ పెరుమాళకి పుష్పమాలిక సమర్పించకుండా అయితే పరమాత్మ నా కైంకర్యం నీకు ఇష్టం లేకుండా అయిందా తండ్రి అని ఆ రోజున తీర్థం కూడా పుచ్చుకోలేదు. పూర్ణంగా ఉపవాసం ఉన్నారు.
ఆ రాత్రి రంగనాథుడు దర్శనమిచ్చి ఆళ్వారే ఎందుకు ఈవేళ మాలికి సమర్పించలేదు? భగవంతునికి సమర్పించేవి వెంట్రుకలు వచ్చేవి, గోళ్ళు వచ్చేవి, బొగ్గులు వచ్చేవి. మాలిన్యంగా ఉండేటువంటి పదార్థం ఏదైనా అది స్పృశిస్తే అది భగవంతునికి సమర్పించకూడదు. అందుకని సమర్పించలేదు నాయన. లేదు లేదు, ఆ మాలికే నాకు సమర్పించాలి. లేదు స్వామి, మా అమ్మాయికి తెలియక నిర్మాల్యం అనుకుని బహుశా తాను వేసుకుని ఉంటుంది. మానవ మాత్రుడైన వాడు ధరించింది నీకు సమర్పించకూడదు కనుక నేను సమర్పించలేదు. అందుకని ప్రాయశ్చిత్తంగా నీ కైంకర్యం చేయలేకపోయాను కనుక ఉపవాసం ఉన్నాను అని చెప్పాను. లేదండి, మీ అమ్మాయి ధరించిన మాట వాస్తవం, కానీ ఆవిడ ధరించిన వారికే నాకు ఇష్టం. మీకు సంగతి తెలుసునా? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం కనుక ఆవిడ ధరించేటువంటి వారికే నాకు కావాలి భగవంతుడు చెప్పాడు. కారణం ప్రేమ అనేది కదా ఆయన కోరుకుంటాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోగే భక్త్యా ప్రయస్యతి అని కదా భగవానుడు చెప్పేది. ఆయనకేం అవసరాలు? అవాప్త సమస్త కాముడు పరమాత్మ. కానీ మనం ఇచ్చేది కాదు అని కూడా తీసుకుంటాం. అక్కర్లేదు కదా, ఎందుకు తీసుకున్నావయ్యా? నాకు అక్కర్లేదు, కానీ మీరు ఇచ్చేది కాదు అంటే మీరు ఫీల్ అవుతారు కదా అని మన కోసం ప్రేమగా మనం ఇస్తున్నామని తీసుకునేటువంటి స్వభావం ఆయన. మరి ప్రేమతోటి ప్రేమించినటువంటి ఒక మగువ ఇచ్చినటువంటి మాలికను తాను స్వీకరించకుండా ఉండగలడా? అందులోని ప్రేమించిన వ్యక్తి ఏదైనా ఇస్తే దాన్నే పదే పదే చూసుకుంటాం. ఇలా హృదయానికి బాగా ఇష్టమైన వ్యక్తిని ఇచ్చేటువంటివి ఎప్పటికీ అలా ఉంచుకుంటాం కదండి. అది ప్రేమకుండే ఒక మహత్వం. ఏ పుస్తకాలే మన దగ్గర లేవంటే కాదండి, మా ఫ్రెండ్ ఇచ్చాడు ఇలా. కనుక మనకి ఇష్టమైన వ్యక్తిని ఏది ఇచ్చినా దాన్ని భద్రంగా పరుచుకుంటాం. మనమే కాదు, భగవంతుడు కూడా ప్రేమకు చెల్లించేటువంటి స్వభావం ఆయన. ప్రేమ కోసమే మన మధ్య ఉండేటువంటి దివ్యమైన కారుణ్యం కలవాడు పరమాత్మ. అందుకని ఆమె ముడిచి విడచిన మాలికలే నాకు కావాలి అని కోరేది. అందుకనే ఆవిడ చూడి కొడుత నాచియా చక్కగా మాలికలు కట్టి తాను ధరించి భగవంతునికి సమర్పించేటువంటి ప్రేమమయ్యి ఆమె. ఆ ప్రేమ అనేటువంటి అద్భుతమైన నగలు ధరించిన వాళ్ళ ద్వారా ఇక్కడ నేనట ఈనంటే అందంగా అలంకరించుకున్న వాళ్ళ ద్వారా మనం అందరంగా అలంకరించుకోవాలి. స్వరూపం లేకుండా బయటకు రాకూడదు. దివ్యమైనటువంటి తులసి మాల వేసుకోవాలి, గుండ్రాన్ని ధరించాలి. హరినామ సంకీర్తన మనిషికి మంచి అందమైనటువంటి డెకరేట్. అంతేగాని ఏ రంగు చీర కట్టి ఆ రంగు గాజులు వేసుకోవాలి, గోడలకు కూడా అవే రంగులు వేసుకోవాలి. ఇది లౌకికంగా దాంట్లో ఏమైనా ప్రయోజనాలు ఉంటాయేమో, కానీ ఆత్మపరంగా అవేమీ అవసరం లేదు. ఆత్మపరంగా భగవంతుడి నామాన్ని అమృతప్రాయంగా అనుభవించేటువంటి స్వభావం ఉండాలి. భగవంతుని కోసం ఈ మేరిని సమర్పించేటువంటి నిశ్చయం ఉండాలి. అలాంటి వారంతా కూడా అందంగా అలంకరించుకున్న వాళ్ళరా రండి. మనం ధనుర్మాస వ్రతం చేయాలనుకుంటున్నాం. ఈ వ్రతంలో ప్రధానంగా భగవంతుడి సన్నిధానం మనం చేరి ఆ నామామృతాన్ని మనం అనుభవించాలి. ఆ స్వామి ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారా? దూరంగా ఉన్నాడు అనుకుంటున్నారా? కానే కాదు, మనంద ప్రజల్లో నందగోపుని కుమారుడుగా వచ్చేడు. యశోదమ్మ తల్లి యొక్క ముద్దుల బిడ్డగా ఆయన ఎదుగుతున్నటువంటి ఆ స్వామిని మనం సేవిద్దాం.
రండి అని మొదటి పాసురంలో ఆండాడు తల్లి శ్రీకృష్ణుని ఉద్దేశించి ధనుర్మాస వ్రతాన్ని చేద్దాం, మీరంతా రండి అని ఆహ్వానం చేసింది. ఈవేళ రెండో రోజు కూడా కనుక రెండు పాసురాన్ని కంబైన్గా మనం చెప్పుకోవాలి. ఇంతమంది వచ్చారు, సుమారు 5 లక్షల మంది వచ్చారు. 5 లక్షల మంది ఆండాళ్ళు వ్రతాన్ని చేయడానికి వస్తే ఆమెకు ఆశ్చర్యం వేసింది. లోకంలో ఇంతమంది భగవంతుడిని ప్రేమించేవాళ్ళు ఉన్నారా? ఈ వ్రతం చేసేవారికి ప్రధానంగా ఉండవలసింది స్వప్రయత్నము మానుట. మనం ఏ రకమైన ప్రయత్నం చేయకూడదు. భగవానుడే ఉపాయము అని, భగవానుడే ప్రయోజనము అని భావించాలి. ఈ శరీరంతో మనం ఉండేటప్పుడు బాహ్యమైనటువంటి ప్రయోజనాలు మనకి కావాలి. బాహ్య ప్రయోజనాలైనా ఆత్మపరమైన ప్రయోజనాలైనా ఇచ్చేవాడు పరమాత్మ అని ఒక విశ్వాసం ఉండాలి. అలా ఉండేటువంటి వారికి ప్రపన్నులు అని పేరు. అయ్యా మీ అందరికీ వినపడుతుందా? వినపడం కూడా ప్రపన్నులు అని పేరు. ప్రపన్నులు అంటే భగవంతుడే రక్షకుడు అని పూర్ణంగా నమ్మి ఉన్నటువంటి వారు, వారే మంత్రోపదేశం పొందిన వారు. అయితే గురువుగారి దగ్గర మంత్రం పొందితే అయిపోలేదండి, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది మన యొక్క ఆధ్యాత్మిక జీవితం. అందుకనే గురువుగారి దగ్గర మంత్రం పొందిన రోజే పుట్టినరోజు అని అనుకుంటాం మనం. రెండవ జన్మ, జ్ఞానం జన్మ. అయితే ఇక్కడ మనం ఏం ప్రయత్నం చేయకూడదు, ఆయనే ప్రయత్నం చేసుకుంటాడు, ఆయనే ప్రయోజనాన్ని పొందుతాడు. అది ఆయన భాగ్యం. భార్య అందంగా ఉండాలి అని భర్త కనిపించాలి, భార్యకు కావలసిన నగదు తానే కొని ఇవ్వాలి, తానే ఆ అందాన్ని అనుభవించాలి. ఇది భర్త యొక్క డ్యూటీ. అంతేగాని నాకు అది ఇది ఇవ్వని ఈఎంఐ మీద పడకూడదు. తనకి ఏది నచ్చితే, ఏది ఆమె ధరిస్తే నా కంటికి అందంగా ఉంటుంది అని ఆ పురుషుడు అనుకుంటాడు, అలాంటి అందాన్ని పెంచేటువంటి వస్తువుని తానే ధరింపచేయాలి కదా. ఈ ఆత్మ వస్తువు భగవంతుడు. భగవంతుడైనటువంటి ఈ ఆత్మ వస్తువుని భగవానుడే అందంగా తయారు చేసుకోవాలి. ఈ అనుభవాన్ని తానే పొందాలి. కనుక అనుభవం పొందవలసిన వాడు మనం కాము, ఆయన కదా. కనుక తన అనుభవానికి నిండుగా పెరగడానికి కావలసినటువంటి అందాలను, ఐశ్వర్యాన్ని, భోగాన్ని తానే పెంచుకుంటాడు, తానే అనుభవిస్తాడు, తానే తృప్తి పడతాడు. ఇది భర్త అయినటువంటి వాడి కనుక నారాయణనే నమకే పరైతువా. ఇది మొదటి పాసురంలో ప్రధానమైనటువంటి దళం. 30 పాసురాలలో ప్రధానమైన పాసురం మొదటి పాసురం. ఈ పాసురంలో ప్రధానమైనటువంటి పదము నారాయణ పదం. కనుక మనం వ్రతం చేసేది నారాయణుడి కోసం, మన కోసం కాదు, నారాయణుని కోసం మనం చేయాలి. కనుక నారాయణుడికి ఇష్టమైతే అది సక్సెస్ అయినట్టు, లేకుంటే ఇక్కడ మీరు బాగా చేశారని మీరు అనుకుంటే ప్రయోజనం కాదు. ఎవరు అనుకోవాలి? మేము అనుకోవాలి. నందిగా భక్తులు బాగా చేశారని మేము అనుకోవాలి. మేము అనుకుంటే కాదు, అమ్మ అనుకోవాలి. ఓ వీడు బాగా చేశారు, అప్పుడు ప్రయోజనం వస్తుంది. మనం బాగా చేసామండి, బాగా చేస్తాం, ఏం లాభం? మీరు వంట చేస్తారు, మీ వారికి ఆయనకి వచ్చేది ఏంటండి మీకు ఇష్టమని, ఎంత బాగా చేశాను, ఎంత నీట్గా చేశాను, ఎంత శ్రద్ధగా ఇలా మీరు అన్నారనుకోండి, నా మొదలే చేశాను అది తినకుండానే పెట్టుకుంటారు. కనుక ఆయనకి రుచిగా ఉండాలి.
ఓయ్ వాడు బాగుంది బాగా చేశాం అని ఇంకా కొంచెం వేయి అని ఆయన అడిగి వేయించుకొని తింటే మీరు చేసినందుకు సార్థకత. నేను బాగా చేసాను కనుక నువ్వు తిను అన్నా అన్నమాట. అంటే నువ్వు చేసేవాళ్ళు తినాలా అసలు నచ్చలేదు. కనుక అనుభవించే వారికి ఆనందం కలగాలి. ఇక్కడ భోక్త ఆయన కనుక పరమాత్మ ఆయనకి ఆనందం కలిగింది. కనుక ప్రపంచులైనటువంటి వారు ఎక్కడ ఎప్పుడు ఏ విషయంలో కూడా నాకు ప్రయోజనం కలగాలి అనేటువంటి ఆలోచన కాదు, వారికే ప్రయోజనం కలగాలి అని పర సముద్ధిని కోరిన వారు మన ఆళ్వారు. ఆ ఆళ్వార్ల పెంపకంలో పెరిగినటువంటి ఆమె ఆండాడు తల్లి. ఆయనకు ఆనందం కలిగేటట్టుగా ఉండాలి. ఆయనే భోక్త, ఆయనే మనకు ఇచ్చేటువంటి వాడు. పరైతరువా పురుషార్థాన్ని ఇచ్చేవాడు. నేను ఈ ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి అని మనం అనుకోకర్లేదు. ఇప్పుడు అక్కడ కూర్చున్న వాడు ఎంజాయ్ చేస్తున్నా, వాడికి ప్రయోజనం వస్తుంది, అడిగినా వస్తుంది, అడగకుండా వస్తుంది. మేమేం అడగలేదండి, మేము దేవుడి కోసం చేసాం అన్నా సరే యజ్ఞము యొక్క ప్రభావం ఖచ్చితంగా వారికి ఆరోగ్యం రావడం, లేదు ఏదైనా శత్రువాదం ఎక్కువడం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగడం, ఇలాంటి 3 ప్రయోజనాలు వాళ్ళకి ఉద్దంగా ఇస్తుంది యజ్ఞం. యజ్ఞం అంటేనే కామ్యప్రదమైనది. కానీ ఉదయం చేసిన మన పూజలు ఉన్నాయే అవి కామ్యప్రదం కాదు, భగవంతునికి ఆనందం కలిగించే పూజ. కనుక వారికి ఆనందం కలిగితే వాడు ఏదైనా ఇస్తాడు. అందుకని మీరంతా ఏం చేయాలి, మీ భర్తగా ఆనందం మీరు కలిగించండి, ఆయన ఆస్తంతా మీ పేరే పెట్టేస్తారు కదా. కనుక నా పేరు పెట్టు అడగక్కర్లేదు, ఆయనే ఏదైనా ఎసెట్ కొంటే మీ పేరు మీద పెట్టేస్తాడు. ఎందుకంటే నా పేరు మీద నాకెవరున్నారు నువ్వు తప్ప. చూడండి ఎంత ప్రేమ ఆయనకి. అందుకే మగవాడు అంత చాలా మంచివాడు, వాడు భార్య పేరు మీదే పెట్టుకుంటారు రాష్ట్రం కదండి. కనుక వాళ్ళకి ఇష్టం కనుక వాళ్ళ జీవనానికి వారే ప్రధానం కనుక, అలాగే భగవంతుడు ఆయనకి ఇష్టమైనది మనకే ఇస్తాడు. ఆయన ఐశ్వర్యం ఎవరికి ఇస్తాడు? మనకే కదండి. మనమే కదా అనుభవించవలసిన వాళ్ళం. పిల్లలకి పెట్టుకున్న లోకంలో ఎవరైనా తింటారా? మనకి ఇవ్వకుండా ఐశ్వర్యం ఏం చేసుకుంటాడు ఆయన? కనుక ఏది ఇవ్వనదు, వారు ఆరోగ్యంగా ఉండాలి, వారి సంకల్పాలు నెరవేరాలి, వారు ఎప్పటికీ పల్లాటుగా అలా ఉండాలి అని మనం కోరుకుంటే ఆయన యొక్క సంతతిగా ఆయన సృష్టిలో వాళ్ళం కనుక ఆయన ఐశ్వర్యం అంతా మనకే ధారాళంగా చేస్తాడు పరమాత్మ. కనుక కోరిక లేకుండా పరమాత్మకు పూర్ణమైనటువంటి మంగళాశాసనాన్ని కోరేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ప్రపన్నులు. అలాంటి వారు నారాయణే సర్వవిధ బంధువై సర్వదేశ సర్వకాల సర్వ అవస్థల యందు కూడా రక్షించేటువంటి వాడు అని విశ్వాసం ప్రగాఢంగా కలిగి ఉందాం. అలా విశ్వాసం కలిగిన వాళ్ళంతా రండి ధనుర్మాస వ్రతాన్ని చేద్దాం అని మనం ఆండాడి మొదటి పాసురంలో పిలిచి 5 లక్షల మంది వచ్చేసారు. రెండవ రోజు ఆశ్చర్యం వేసి ఆడాడు, కాబట్టి మీరంతా లోకల్ వాడేనా, ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చారా? లేదండి అందరు లోకల్. ఇంతమంది ఉన్నారా? ఇంతమంది దైవ భక్తులు ఉన్నారా? ఎన్నాళ్ళ నుంచి ఏమయ్యారు? ఒక్కళ్ళు కూడా ఒక మహిళా సమాజం కానీ ఒక మీటింగ్ పెట్టడం కానీ ఒక చిన్న గోష్ఠి పెట్టడం కానీ ఏం చేయలేదు. ఇంతమంది ఉన్నారా? ఆశ్చర్యం వేసి భూమి మీద ఎంతమంది సుఖపడేవాడు ఉన్నారా? ఆశ్చర్యం. మీరందరూ వచ్చారు కదా, అందరం కలిసి వ్రతాన్ని చేసుకుందాం అనుకున్నాం. నిన్నటి రోజున పిలిచాం, ఈవేళ మీరంతా వచ్చారు. అయితే ఏ పని చేయాలన్నా ఒక పద్ధతి ఉండాలి. నా శ్రేయో నియమం వినా ఏదైనా ప్రయోజనం కావాలి అంటే
ఏ ప్రయోజనం రాదు. కనుక నియమాలు పాటించాలి. అంటే ఒక పద్ధతి ప్రకారంగా చేస్తేనే ఏ పనైనా సక్సెస్ అయ్యేది. వ్యాపారం చేసే వాళ్ళకైనా విధి విధానాలు ఉండాలి. ఏమంటే కుటుంబాన్ని నడిపే వారికైనా విధి విధానాలు ఉండాలి. సన్యాసికైనా విధి విధానం, అందరికీ విధి విధానాలు ఉండాలి. మరి మనం దేశం బాగుపడాలి అని పెద్ద అద్భుతమైనటువంటి ఈ వ్రతాన్ని మనం చేస్తున్నప్పుడు మనం కూడా నియమాలు పాటించుకోవాలి కదా. ఎందుకోసం ఈ ధనుర్మాస వ్రతాన్ని చేయడం అంటే భగవంతునికి మంగళం పాడుక. పార్కడలు పయ్యత్తు ఎక్క పరమన్ అడిపాడి. మనకి 30 రోజుల వ్రతంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏది అంటే పాలకడలో సేవించుకున్నటువంటి పరమాత్మ యొక్క దివ్య చరణాల విందములకు మంగళము పాడుట. కనుక గొంతెత్తి ప్రేమతోటి స్వామికి శుభం జరగాలి అని పాడాలి. ఇదే కాన్సెప్ట్. అయితే పాటలు పాడటానికి నియమాలు కావాలండి. ఎప్పుడైనా పాడుకోవచ్చు కదా. ఏదో మన పిల్లగాడు కనుక 2 చెవుల్లో ఏవో పెట్టుకుంటారు, ఓ పాట పెట్టుకుంటారు, అనుకుంటూ వాడు ఏం చేస్తారంటే కొత్తగా ఎందుకు తరగా ఉంటాడు, ఏదో పాట వింటూ ఆ పాట డైరెక్ట్గా కదా. వాడికి ఏమైనా నియమాలు ఉంటాయా? మరి దేవుడు పాడటానికి నియమాలు ఎందుకండి? పాట పాడటానికి నియమం కంటే పాట ఎందుకు పాడాలో తెలుసుకోవడానికి నియమం కావాలి. ఆ పాట వినేటప్పుడు నియమం కావాలి. పాటలో ఉన్న విషయాన్ని గ్రహించడానికి నియమం కావాలి కదా. ఎందుకని నియమం లేకపోతే నీ చెవి ఆ పాటను వినడానికి ఒప్పుకోదు. నియమం లేకపోతే నీ నాలుక ఆ పాట పాడటానికి నీ నాలుక ఆమోదించదు కదా. మనకు ఉత్తప్పుడు ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎప్పుడైనా దేవుణ్ణి స్మరించాలంటే అప్పుడే వస్తాయండి. గొంతు నొప్పి, చెవులో పోటు, ఏమండి తల నొప్పి, జలుబు. ఇవాళంటే విష్ణు దాస్తాం చదవలేదండి, కొంచెం బాగాలేదు. ఏ ఆహారం తీసుకోలేదు, అయ్యో ఆహారం తీసుకోలేదండి, 5 సార్లు తీసుకున్నాం, రెగ్యులర్గా తీసుకోండి. ఎన్నిసార్లు తీసుకోవడానికి గవర్నమెంట్ మనకు అనుమతించిందో అన్నిసార్లు తీసుకుంటాం. కానీ భగవన్నామం చెప్పడానికి మాత్రం ఎందుకో మన శరీరంలో ఉండే అవయవాలు ఒప్పుకో కదా. అవి ఒప్పుకోవాలి అంటే ఖచ్చితంగా నియమాన్ని పాటించాలి. ఆ నియమం దేనికోసం? ఇవన్నీ రెగ్యులర్గా మన మాట వినడానికి. ఉదయం గోష్ఠిలో బాలభోగం పెడతారు, కట్టె పొంగలి, అందులో జీలకర్ర, మిరియాలు, పెసరపప్పు ఇవన్నీ వేసి చేస్తారు. ఆ ప్రసాదం తింటే నీ లోపల భగవన్నామాన్ని చెప్పడానికి విరోధంగా ఉండేటువంటి కఫము, వాతము, పిత్తము ఇవేవి కూడా అడ్డగించకుండా ఉండటానికి ప్రసాదం బాగా ఉపకరిస్తుంది. అందుకనే మార్గశిర వ్రతంలో రోజు దేవునికి కట్టి పొంగల్ చేయాలి. అంతేగాని పులిహోర చేయాలి, దద్దోజనం చేయాలి నో. ఇవన్నీ మధ్య మధ్యలో కొంతమంది పెద్దలు వాళ్ళ యొక్క ప్రాపకాండను పెంచుకోవడం కోసం పెట్టినవే కానీ అలాంటి పదార్థాలు పెట్టక్కర్లేదు. కట్టె పొంగలి మాత్రం పెట్టాలి. అది నీ ఆరోగ్యాన్ని. నువ్వు ఆరోగ్యంగా ఉంటే కదా పొద్దున్నే లేచి స్వామి దగ్గర కృష్ణాని నోరాల పిలవగలిగేది. నీ గాత్రం సహకరించవద్దా? కనుక భగవంతుడి నామం చెప్పడానికి నియమాలు కావాలి. నీ మనస్సు సహకరించాలి. ఎన్నెన్నో విషయాల్లో ఉంటుంది మనస్సు. మనవడి మీద ప్రేమ, మనవరాలి మీద ప్రేమ, అబ్బో ఈ ప్రేమలకి ఏమన్నా ఉందండి. మరి ఆ ప్రేమను తీసుకొచ్చి దైవ సన్నిధానంలో పెట్టాలి అంటే నీ మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోండి. కనుక దానికి రోజు ట్రైనింగ్ ఇవ్వాలి. పిల్లలు అల్లరి చేయడం వాళ్ళ స్వభావం.
కానీ వాళ్ళని మన మాట వినేటట్టుగా చేసుకోవడం మన టాక్టిక్స్. అందుకని పిల్లల్ని నా బంగారు తల్లి, నా బంగారు కొండ అని చక్కగా పిలిచి వాళ్ళు ముక్కలు పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన తాయిలం పెట్టి వాడి చేత 2 శ్లోకాలు చదివించడం, దేవుడికి దండం పెట్టించడం, చెప్పినట్టుగా వినేట్టు చేయడం మనం చేస్తాం. మన మనసుకి కూడా తాయిలాలు పెట్టాలి. మన మనసుని కూడా మనం మాట వినేటట్టుగా మనం కొని దైవ సన్నిధానంలో కూర్చోబెట్టాలి. అందుకని ఆండాడు తల్లి, మీరందరూ ఇంతమంది వచ్చారు కదా, మీ అందరికీ నియమాలు చెప్తాను. నియమాలు కనుక మీరు పాటిస్తే ఈ వ్రతం చేయగలగడానికి అవకాశం. నియమాలు లేకపోతే మీరు చేయలేరు అని మొదటి నియమంగా పాలకడలిలో శ్రేణించి ఉన్నటువంటి వారిని పాదాల విందాలను భావించాలి. అంటే నీవు కన్ను మూసినా కన్ను తెరచినా ఆ స్వామివారి శ్రీ పాదాలు నీ మదిలో ఉండాలి. ఆయన రూపాన్ని మదిలో ఉండాలి. నీ మనసు పలికేటువంటి పదాలున్నాయే భాషణ, అవన్నీ ఆయన కోసం అయి ఉండాలి. మనం ఆలోచన చేస్తాం, పిల్లగాడి పెళ్ళెలా చేయాలి, పెళ్ళెలాగా చేయాలి, ఇవన్నీ మనసులో ఆలోచిస్తామా లేదా? ఎన్ని ఆలోచనలండి. పడుకున్న ఆలోచనే, కూర్చున్న ఆలోచనే, ఉపన్యాసం విన్న ఆలోచనే. మీరంతా ఇక్కడ వింటున్నారు, కానీ ఎప్పుడెప్పుడు వదిలిపెడతాడా స్వామివారు, వెళ్ళిపోదాం అనుకున్నారా లేదా? కనుక మనం చేసే పని మనం చేస్తూ ఉంటుంది, శరీరం మాత్రం ఇక్కడ ఉంటుంది. కనుక అలాగా మనసు చంచలమైన చంచలమి మన కృష్ణ భగవద్గీతలో స్వామి చెప్తాడు. అర్జునుడు, పరమాత్మ నా మనసు బాగా చంచలమైందయా, స్థిరంగా ఉండటం లేదు. ఎందుకో జపం చేసేటప్పుడే ఆలోచనలు వస్తుంటాయి మనకి కదా. కనుక అలాంటి చంచలమైనటువంటి మనసుని ఒక చోట కూర్చోబెట్టాలి అంటే శారీరకంగా కొన్ని నియమాలు పాటించాలి. అందుకని భగవంతునికి మంగళం పాడి హృదయం కావాలి కనుక, నీ మనసుని పదే పదే ఆలోచనలు ఉండాలి కనుక, నీ మధురమైనటువంటి పదార్థాలు కూడా ఆహారంగా ఈ నెల రోజులు స్వీకరించరాదు. నెయ్యుందో పాలుందో అని ఒక నియమాన్ని పెట్టి, మధుర పదార్థం పాలు బాగా తాగామనుకోండి మంచిగా వద్దు వస్తుంది కదా, పెరుగు వేసి తిన్నాం అనుకోండి నిద్ర వస్తుంది. అందుకోసం ఈ నెల రోజు పాలు వాడకండి అనగానే మన వాడు వెంటనే ఉప ప్రశ్న, ఉత్త పాలు తాగవచ్చు కానీ కాఫీ వేసుకుని తాగవచ్చా, డికాషన్ వేసుకుని తాగవచ్చా అండి? ఏదో చేయండి. లేదు అంటే ఈ మాత్రం కూడా చేయలేము అని మన పెద్దవాడు ఏదో చేయండి, అదని మాకు చెప్పకూడదు, మీరు చేస్తూ ఉండండి. మీకు ఎలా వీలో అలాగా. ఆచార్యుల యొక్క శ్రీపాదం తీర్థం తీసుకునే వరకు గొంతులో ఏమీ తీసుకోకూడదు. కానీ మన వాళ్ళు ఎక్కడ పూర్తయ్యారండి రండి. స్వామి కాఫీ తాగి స్నానం చేస్తే తప్పు లేదుగా అంటే ప్రశ్న వేస్తుంటే తప్పు లేదుగా అంటే నీ ఉద్దేశంలో తప్పు లేదని నేను చెప్పాలా? ఒకసారి ఓట్లు నేను చెప్పాను. స్నానం చేసి ఆచార్య శ్రీపాద తీర్థం తీసుకోకుండా నీవు ఏది చేసినా దోడ లేదుగా నీ వరకు ఉంటే మేము చెప్పాలా? అంటే మీకు ఇష్టమైంది అది చేసాం వాళ్ళు చెప్పారండి మా మీద పెట్టడానికి. అంటే నీకు ఒకవేళ నీ శరీరం సహకరించలేదు, నీవేదో చేసుకో, నీ ఆటనే. అది గోష్ఠిగా చెప్పేది కాదు, అది విధానం కాదు. నిత్య పనిలో కూడా ఆచార్య శ్రీపాద తీర్థం తీసుకోకుండా గొంతులో ఏది పోసుకోకూడదు. ఇదే కనుక నీవు మధురమైన పదార్థాన్ని తింటే నీ మనస్సు భగవంతుని ధ్యానం చేయడం ఎలా కుదురుతుంది? కనుక పాలు పెరుగు వద్దు. స్నానం ప్రాతకాలంలో చేయాలి. నాట్కాలే నీరాడి. ధనుర్మాస వ్రతం చేయాలి అనుకునే వాడు సూర్య భగవానుడు వచ్చే లోపలని ఆరాధన క్రమం అంతా పూర్తి కావాలి. ఇది ప్రధానమైన నియమం. మనమందరూ అలా చేయాలి.
ఇన్ని లక్షలు పెట్టుకుని ఇంత ధనుర్మాసం చేస్తూ తెల్లవారి తర్వాత చేసే ప్రయోజనం కాదు. సమాజానికి ప్రయోజనం కలగాలి అని ఏనాటి నుంచో మన పూర్వులంతా కూడా సంకల్పం చేసినటువంటి ఈ మహావ్రతాన్ని ప్రతి ఒక్కరూ త్రికరణ శుద్ధిగా ఆచరిస్తేనే సభ్య సమాజానికి అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. అందుకని ప్రాతకాలంలో స్నానం చేయాలి. ఎలా? ఒకవేళ ఆలస్యం అయిందనుకోండి, ఎవరైనా చూస్తే సిగ్గు, తెల్లవారి తర్వాత స్నానం చేస్తే ఈవిడ వ్రతం చేయడం, ఈ వ్రతానికి ఉపరితం రావడమా అని పెద్దలైన వారు నిందిస్తారు అనే ఒక భయం ఉండాలి. గోష్ఠిలో కూర్చునేవాడు ఇలా వేసుకుని కూర్చోవాలి అన్నారు. కారు మీద కాలేసి కూర్చోకూడదు. కుర్చీల మీద కూర్చోవడం సెకండ్ ఆప్షన్. అది మన శరీరం సహకరించడం లేదు కనుక ఆమోదిస్తారు. కానీ అయ్యో పెద్దల సన్నిధానంలో కుర్చీలో కూర్చున్నామే ఒక ఫీలింగ్ ఉండాలి. ఎందుకోసం ఇది? ఎదుడవారి కోసం కాదు, మనకి మనమే. మన నియమం పాటిస్తే మన బుద్ధి మన మాట వింటుంది, మన మనస్సు మన మాట వింటుంది. ఆ రెండు కనుక మన మాట వింటే మన మంచివాళ్ళగా లోకంలో ప్రవర్తించగలుగుతాం. బుద్ధి ఒక ప్రక్కకు లాగి మనసు ఒక ప్రక్కకు లాగితే ఆ వ్యక్తి ఏ విధమైన ఆధ్యాత్మిక జీవనాన్ని ఇచ్చేయలేదు కదా. కనుక ఈ నియమాలు కావాలి. ప్రాతకాలంలో స్నానం చేయాలి. వాస్తవానికి భరతుల వారు ఏ రకమైనటువంటి దోషం చేయలేదు. తండ్రి అంటే గౌరవం, అన్నగారంటే భక్తి, ఇవన్నీ కలిగిన వాడే భరతుడు. మేనమామ గారికి దగ్గర ఉండేటువంటి వారాయన. ఏం జరిగిందో తెలియదు. అర్జెంటుగా రావాలి అని వర్తమానం పంపారు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసరికి రామచంద్రుడు అడవులకు వెళ్ళడం జరిగింది. దశరథుడు గతించడం జరిగింది. మ్యాటర్. కానీ సమాజంలో అందరూ అనుకున్నారు మేనమామ గారి ఇంటి దగ్గర ఉండి భరతుల వారు రాజకీయం చేశారు అని. రూమర్స్ బాగా వస్తాయి కదండి. రూమర్ లేకపోతే అసలు సమాజమే కాదు, సమాజమే కాదేమో అనిపిస్తుంది. ఆనాడు భరతుడు లాంటి వారినే అలా అనుమానించిందంటే ఈ సమాజం ఎలాంటి చెడ్డలు కదా. భరతుడు దుఃఖపడ్డాడు. కానీ రామచంద్రుడు ఆదేశం చేసాడు, నాయనా భరత, నేను ఆదేశిస్తున్నాను, నీవు తండ్రి గారు వహించారు కనుక నేను చేయవలసిన రాజ్య పాలన చేయి. నా మీద ఏమాత్రం నీకు భక్తి ఉన్నా మారు మాట్లాడక ఆయన నగరంలో ఉండలేక నంది గ్రామంలో ఉండి 14 సంవత్సరాలు రామచంద్రుడి ఆజ్ఞగా ఆయన పాలన చేసేది. ఆయన 14 సంవత్సరాలు దుఃఖపడ్డాడు. పరమాత్మ ఎంత పాపం చేశానయా, నేను అనేవాడిని పుట్టకుండా ఉంటే రాముడికి అడవులకు వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు. నేను పుట్టి ఈ మహాపాపానికి కారకునయ్యాను అని ఆయనకాయనే రోజు దుఃఖపడుతుండేవారు. ప్రజలకి మొహం చూపించడానికి ఆయనకి ఇష్టం లేక అర్ధరాత్రి 3 గంటలకు సరయూ నదికి వెళ్ళి స్నానం చేయించేవారు. మనం ధనుర్మాసం 30 రోజులు చేయడానికి ఓ ఫోన్లో పెట్టుకుని టైం పెట్టుకుని హీటర్ వేసుకుని నానా అవస్థ పడి 30 రోజులు ఎట్లనో వెళ్ళదీస్తాం. 14 సంవత్సరాలు
ఆయన సెల్లో టైం పెట్టుకోలేదు. ఆయనకి నిద్ర పడితే కదండి దుఃఖమే. ఆయన ఎంత పాపిని రామచంద్రుడిని అడవులకు పంపారే అని దుఃఖపడుతూ తెల్లవారుజామున లేచి అర్ధరాత్రి లేచి 4 గంటల వరకు సరయూ నదిలో స్నానం చేసుకొచ్చేసేవారు. అది ఒక నియమం. భరతుడు ఎలా పాటించాడు? అన్నగారు నగర ప్రవేశం చేసే వరకు నేను ఇలాగే ఉండాలి అనుకున్నారు. వారు అలాగే ఉన్నారు. మనం కూడా గోదా కళ్యాణం అయ్యే వరకు ఇలానే ప్రాతకాలంలో లేవాలి, గోష్ఠికి రావాలి, మన ఈ వ్రతాన్ని చేయాలి. ఒక నియమం. ఈ నియమం తప్పితే మనకు ప్రయోజనం పోదు. స్నాన వ్రతం అని పేరు కదా, అందుకని మీరు పూజ చేసినా పూజ అయిపోయిన తర్వాత స్నానం అయితే చేయండి. నాట్కాలే నీరాడి ప్రాతకాల స్నానము ధనుర్మాసంలో అత్యద్భుతమైన ప్రయోజనాలు. తరువాత మహిళలు వ్రతం చేసేవారెవరు పుష్పాలు ధరించరాదు, తాంబూలం వేసుకోరాదు, కాటుక పెట్టుకోరాదు అనడం చేత బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. ఎందుకని పుష్పాలు పెట్టుకుని కాటులు పెట్టుకుని అందంగా తయారైతే అది వ్రత నియమానికి విరుద్ధం. వ్రతం చేసే వారి మొహం ఎలా ఉండాలి? ఈవేళ నుంచి ఈవేళ కదా తెచ్చాం మనం, రేపటి నుంచి మన మొహాలు ఎలా ఉంటాయో అలాగే ఉండాలి. అనగా వీడు అర్ధరాత్రి ఎప్పుడో వేసారు అని మన మొహంలో కళ కాని కొంచెం తగ్గుతుంది. ఎదురు దాలేమో కదా, అందుకోసం. కనుక అలా ఉంటే ఎదుటి వాళ్ళకి వీళ్ళు నియమాల్లో ఉన్నారు అని ఎదుటి వ్యక్తి యొక్క నియమనిష్టలకు తగినట్టుగా ఎదుటివారు కూడా ప్రవర్తిస్తారు. కనుక అలా ఉండాలి అని భోగ్యమైనటువంటి వస్తువులని మనం స్వీకరించరాదు, ఉపయోగించరాదు. అంత మాత్రమే కాదు, వ్రతంలో ఉండేటువంటి వారు, ఏ వ్రతంలో ఉండేవారైనా మౌన వ్రతాన్ని పాటించాలి. అంటే చాలా తక్కువ మాట్లాడాలి. మాటలు ఎక్కువ మాట్లాడితే లౌకిక విషయాలు ఎక్కువ వస్తాయి. మనకున్న నాలెడ్జ్ కూడా అదే కదా, మనకేమి ఆధ్యాత్మిక నాలెడ్జ్ ఏముందని మాట్లాడతాం. అందుకని లౌకిక విషయాలు ఎక్కువ వస్తాయి కనుక ఎక్కువ మాట్లాడుతూ మౌనాన్ని వీలైనంత వరకు 90% మౌనాన్ని పాటించండి. 10% దేవుని గొప్పతనాన్ని చెప్పండి, భక్తుల గొప్పతనాన్ని చెప్పండి. ఇలా మాటలు ఎక్కువ మాట్లాడితే ఎదుట వాళ్ళ మీద నేరాలు ఎక్కువ చెప్తా. మనకు అలవాటు, సమాజంలో అందరికీ అలవాటు. ఎదుటి వ్యక్తి మంచిని మనం చెప్పం, ఎప్పుడూ ఎదుటి మనిషిలో దోషాలనే చెప్తాం. ఎదుటి మనిషిలో ఉండేటువంటి దోషం మనకి కనుక కనబడితే మన కంటికి దోషం ఉన్నది. ఎదుటి మనిషిలో చెడ్డతనాన్ని చెవికి వినబడితే అమ్మ పుస్తకం చూడండి, నీ చెవిలో దోషం ఉన్నది. ఎదుటి మనిషి యొక్క దోషాన్ని నీ వాక్కులతో పలికితే నీ నాలుకలో దోషం ఉన్నది. కనుక చెడు పలకకూడదు, చెడు వినకూడదు, చెడు చూడదు. ఈ 3 ఎప్పటికీ ఉండాలి. ప్రపంచలకి నియమం 30 రోజులే కాదండి, యావదాత్మ భావి సంబంధం. అనగా శరీరాన్ని విడిచి ఈ దహరాకాశం పరంపదం చేరే వరకు కూడా నీవు చాలా నియమంగా ప్రవర్తించాలి. కనుక మన ఎదుట వారి గురించి తక్కువగా మాట్లాడటం, దోషాన్ని కూడా చేయకూడదు. పరుషమైన వాక్కులు పలకరాదు. వ్రతకాలంలో వాడు కోపం రాకూడదు. కోపం వస్తే వాడి స్నానం చేయాలి. బాగా జ్ఞాపకం పెట్టి ఇది స్నాన వ్రతం కనుక
ఎవరో ఒకటి తిట్టేయడం, మళ్ళీ స్నానం చేయడం, మళ్ళీ మళ్ళీ తిట్టడం, ఉదర్శ స్నానమేనా? ఓ మామగారు ఎప్పుడు బావ దగ్గరే ఉంది. ఏమిటి మా అమ్మగారు అంటే ఇప్పుడే బయలుపడ్డారు. ఎందుకు బయలుపడ్డావు? వాడెవడో పాపిష్టి వాడు వచ్చాడమ్మా, వాడిని రెండు తిట్టి తిట్టాము, స్నానం చేశాం. కనుక ఉదర్శం తిట్టడం, స్నానం చేయడం. వ్రతంలో ఉన్న వారికి కోపం రాకూడదు. ఎవరైనా దోషం చేస్తే ప్రేమగా చెప్పాలన్నా అలా కాదు, ఇలా చేయాలి, ఇలా చేస్తే భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అని భగవద్ అనుగ్రహాన్ని పదే 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 ఉచ్చరిస్తూ ఉండాలి. కోపం రావద్దు, ఎదురవాళ్ళ మీద నేరాలు చెప్పదు. అందులో ఈ వ్రత సమయంలో అందరం కలుసుకుంటామేమో కదా, కలుసుకున్నప్పుడు ఎక్కడలేని విషయాలు ఇప్పుడే వస్తాయి. మామూలు రోజుల్లో అయితే గోష్ఠి ఉండదు కనుక మనం పెద్దగా ఒకడి మీద ఒకటి చెప్పుకునే అవకాశం ఉండదు. మన్న ఆంటీ మీరు రాలేదు కానీ ఏం జరిగిందో తెలుసా మొదలు పెడతాం. ఇది తిరుప్పావై పాసురానికంటే ఎక్కువ వ్యాఖ్యానం లేదు కదా. అందులో నిత్య గోష్ఠిలో ఉంటే కాస్త తక్కువ మాటలు ఉంటాయి. వారానికి ఒకసారి గోష్ఠులు అయితే వారం రోజులు చదువుకుంటావా? కనుక ఒకరి మీద ఒకరు నేరారోపణ చేయకూడదు. పరుష పద జాలాన్ని ఎక్కడ కూడా వినియోగించకూడదు. ఈ వ్రతకాలంలో పెద్దలైన వారిని గౌరవించాలి. వారి స్థాయికి తగినట్లుగా ధీరుడైనటువంటి వారికి ప్రేమగా భిక్షా ప్రదానం చేయాలి. ఇది గృహస్థుగా ఉండే వారికి ఎప్పటికీ నియమం ఉంటుంది. ముఖ్యంగా ఈ 30 రోజుల్లో ఎవరైనా మీకు ఆయన ప్రసాదం తీసుకున్నావా, పెరుమాళ ప్రసాదం కాస్త తీసుకుని ఆయన నీకు మంచి దొరుకుతుంది ఇలానే చెప్పాలి. వాడు మామగారు నాకు ఆయన నీకు మంచి దొరుకుతున్నాయి, మంచిగా ప్రసాదం కనుక మీ ఇంటి దగ్గర పెరుమాళ ఆరగింపు ఉన్నదే, ఆ ఆరగింపుని అడ్డుపెట్టి ఇంటికి వచ్చిన వాళ్ళ కదా కొంచెం పెట్టాలి. వాళ్ళకి మంచి జరగాలి. మీరు మీ వాక్కుతో అనాలి, ఆయన నీకు మంచి జరుగుతుంది, కళ్ళకు అందుకుని ఈ ప్రసాదం తీసుకో అని చెప్తే అతనికి ఎంత ఆనందం అవుతుందని చెప్ప. ఆ మామగారు నాకు ప్రసాదం పెట్టిందండి, నిజంగా ఎంత భక్తురాలు. మీరు పాంప్లెట్ వేసుకోకుండానే మీరు భక్తురాలు అని సమాజంలో వెళ్ళిపోదు కదా. పేరు కోసం కాదు, మన హృదయం ప్రేమ హృదయం కావాలి. మనం భగవంతుని కదా పూజిస్తున్నాం. కృష్ణుడు ఎంత ప్రేమమయుడు. అలాంటి కృష్ణ భక్తులకి మన దగ్గర ప్రేమ ఉండదా? ప్రేమను పంచండి. తీరుడైన వారికి ఏదైనా విష్ణుడు దాంట్లో నాయన చలికాలం ఇవో కప్పు అని వస్త్రం ఏదైనా ఇవ్వండి, ప్రసాదం పెద్దలు ఎవరైనా వస్తే వారిని గౌరవించండి. ఇలాగా మన దీక్షలో ఇది భాగం. 2 దీక్షలో ఉండేవారు ఎక్కువ ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణాలు చేయకూడదు. ఇతరత్ర చోట్లకి భోజనాలు వెళ్ళకూడదు. ఇవి నియమాలు. ఈ నియమాలు తెలియకుండా ఎవరు చేసేస్తే ప్రయోజనం రాదు. ఈ మధ్య ఒక ప్రాంతంలో 200 మంది అయ్యప్ప స్వామి దీక్ష చేసింది. ఎందుకో వాళ్ళకి మమ్మల్ని పిలవాలనిపించి ఒక రోజు పిలిచారు. వాళ్ళకి ఏం చెప్పాలి? వ్రత నియమాలు చెప్పారు. ఆయన 40 రోజులు మీరు దీక్షగా చేస్తున్నారు. దీక్ష చేసేవారు ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయకూడదు అని చెప్పారు. ఒక పెద్ద గలాట మా స్వామిగా చెప్పారు. మనం ఎవరు సర్దికి పిలిచినా వెళ్ళిపోతున్నామే, ఇది ఎలా కుదురుతుంది అని కొంతమంది మరుసటి నాడు వచ్చి అయ్యా మీరు ఎలా చెప్పారు ఆయన మాకెలా కుదుర్చుకోవాలయ్యా. ఎవరు పెడితే వాడు భోజనాన్ని పిలిస్తే వెళ్ళిపోతే అది వ్రతం కాదు. వ్రతంలో ఉన్నవారు మడిగా ఆచారంగా ఒక వంట తినాలి. ఒకరి దగ్గరే ఒక తోటే తినాలి. ఇది నియమం. ఆ వంట చేసేటువంటి వారి యొక్క నియమ నిష్టల మీద నీ యొక్క వ్రతం ఆధారపడదు. అయ్యో మేము స్నానం చేసే వండాం కుదరదు. స్నానం చేస్తే మడి కాదు. మడి అంటే తెలిసిన అండి, మనసు శుద్ధంగా ఉంటే మడి. అంటే క్రూరమైన ఆలోచనలు చేయకూడదు. 2 స్వలాభం కూడదు.
స్వలాభం కోరి చేసేటువంటి ఏది అయినా అది అపవిత్రమైనదే. ఉదాహరణకి అయ్యప్ప స్వాములే ఉన్నారు, వాళ్ళకి భోజనాలు ఒక 10 మంది స్వాములకు భోజనం పెట్టాలి. పెట్టేవాళ్ళు ఎందుకు పెడతారండి? ఎందుకు పెడతారు? వాళ్ళకేదో మంచి జరగాలి, స్వాములకు మనం భోజనం పెడితే ఆ దేవుడి దయవల్ల మనకేదో కలిసి వస్తుంది, అది లాభమే కదా, అది స్వప్రయోజనమే కదా. అలాంటి వాడు పెట్టి తినకూడదు. అంటే అది మడి పదార్థం కాదు. ఏ విధమైన కోరిక లేకుండా నిష్ప్రయోజనంగా భగవంతునికి మేలు జరగాలి అని ఎవరైతే కోరతారో అలాంటి వారు పెట్టినటువంటి ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. లేదు మనం వండుకొని పెరుమాళకు సమర్పించింది మాత్రమే తినాలి. ఈ 2 స్థానాల్లో మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ ఆహారాన్ని స్వీకరించకూడదు. మనం కోవిలో ప్రసాదం తీసుకుంటాం, ఇంట్లో ప్రసాదం తీసుకుంటాం, గోష్ఠిలో ప్రసాదం తీసుకుంటాం. ఎన్ని ప్రసాదాలయ్యే? నీకేమైనా ఆహార నియమం ఉందా? రోజువారీ అయితే ఒక టిఫిన్ చేస్తాను 9 గంటలకి. ధనుర్మాసంలో అయితే టిఫిన్ టైంలో మూడు చోట్ల ప్రసాదం తీసుకుంటాం. ఇంకా ఆహార నియమం ఎక్కడ పాటించిన వాళ్ళమయ్యా మనం? కనుక ఎక్కడైనా ఇన్ని చోట్ల తీసుకోకూడదు, ఒకే చోట కొంచెం వృత్తంగా ప్రసాదం తీసుకోవాలి. అది కూడా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. 3 వేళలా స్నానం చేయాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి, చాలా తక్కువ మాట్లాడాలి. ఆ మాటలు కూడా ఆలాపినం ప్రతి పదం కురుమే ముకుందా, హే ముకుందుడా, ఓ పరమాత్మ, నేను మాట్లాడే ప్రతి మాట నీది అయి మాట్లాడే ఆ వైభవాన్ని అనుగ్రహించవయ్యా తండ్రి. కనుక భగవంతుడు మనకి గాత్రం ఇచ్చాడు, మాట. ఈ మాటలు వారి కోసం మాట్లాడేవిగా మనం వినియోగించుకోవాలి. ఇలాంటి నియమాలతో మనం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఇది శ్రీమద్ అష్టాక్షరీ పీఠం విజయవాడ వారి సమర్పణ. ఓం